హాయ్ అండి. నమస్తే. నేను మీ సునీత. వెల్కమ్ బ్యాక్ టు అమ్మ చేతి వంట కిచెన్ అండ్ వ్లాగ్స్. ఈరోజు రెసిపీ వచ్చేసి రెస్టారెంట్లో పిల్లలు పెద్దలు అందరూ ఎంతో ఇష్టంగా తినే క్రిస్పీ కార్న్ని ఎలా చేసుకోవాలనేది చూపిస్తున్నానండి. ఈవినింగ్ స్కూల్ నుంచి పిల్లలు ఇంటికి వచ్చిన తర్వాత ఈ స్నాక్స్ని చేసి పెట్టండి, చాలా ఇష్టంగా తింటారు. ఇక ఆలస్యం చేయకుండా ఈ టేస్టీ ఈవినింగ్ స్నాక్ని ఎలా చేసుకోవాలో చూసేద్దాము. ముందుగా ఇక్కడ నేను ఒక ప్రెషర్ కుక్కర్ని తీసుకొని ఇందులోకి ఒక కప్పు దాకా స్వీట్ కార్న్ గింజల్ని తీసుకుంటున్నానండి. తర్వాత ఇందులోకి అదే కప్పుతోటి 1.5 కప్పు దాకా వాటర్ని కూడా యాడ్ చేసుకోండి. ఇప్పుడు 1/2 టీ స్పూన్ సాల్ట్ని కూడా యాడ్ చేసుకుందాము. ఇప్పుడు మూత పెట్టి 3 విజిల్స్ వచ్చేదాకా ఉడికించుకోవాలి. చూడండి, ఇలా 3 విజిల్స్ వచ్చిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి లోపల ఉన్న గ్యాస్ అంతా పోయేలాగా మనమే ఈ విజిల్ని ఇలా స్పూన్ తోటి పైకి పట్టుకొని ఉండాలండి. ఇప్పుడు మూత తీసి చూస్తే చూడండి ఎంత బాగా ఉడికిపోయాయో. చూడండి, గింజలు అనేవి ఈ విధంగా ఉబ్బిపోయి ఉండాలి. ఇలా 80% ఉడికిపోతే సరిపోతుందండి. తర్వాత ఇప్పుడు ఈ వాటర్నన్నిటిని మనము స్ట్రెయిన్ చేసి తీసుకొచ్చుకుందాము. తర్వాత ఒక బౌల్ తీసుకొని అందులోకి మనము ఈ వాటర్ అంతా పంపేసిన ఈ స్వీట్ కార్న్ గింజల్ని తీసుకోవాలండి. తర్వాత ఇక్కడ నేను 1 టేబుల్ స్పూను శనగపిండిని వేస్తున్నాను. ఇక్కడ నేను ఎలాంటి కార్న్ఫ్లోర్ కానీ మైదా పిండి అలాగే బియ్య పిండిని కానీ యాడ్ చేయట్లేదు, కేవలం శనగపిండితో మాత్రమే చేసి చూపిస్తున్నాను. అలాగే మనము సాల్ట్ అనేది ముందుగానే స్వీట్ కార్న్ ఉడికేటప్పుడు వేసుకున్నాం కాబట్టి ఇక్కడ 1/2 టీ స్పూన్ సాల్ట్ మాత్రమే వేసుకోండి. మంచి కలర్ కోసం 1/2 టీ స్పూన్ పసుపును కూడా వేసుకుందాము. ఇక్కడే 1/2 టీ స్పూన్ కారం కూడా యాడ్ చేసుకోండి. అలాగే చిటికెడంతా వంట సోడాని కూడా వేస్తున్నాను. తర్వాత ఇదంతా కూడా బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి. ఇన్ కేస్ మీకు కనుక పొడి పొడిగా అనిపిస్తున్నట్లయితే 1 టేబుల్ స్పూన్ వాటర్ని కూడా వేసుకొని చేత్తో ప్రెస్ చేస్తూ కలుపుకోండి. చూడండి, ఈ విధంగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత వీటిని మనము మూత పెట్టేసి ఒక 5 మినిట్స్ పక్కన పెట్టుకుందాము. ఇలా చేయడం వల్ల స్వీట్ కార్న్లో ఉండే వేడికి వాటర్ అంతా బయటకు వచ్చేసి మనం డీప్ ఫ్రై చేసుకోవడానికి పూర్తిగా రెడీ అయిపోతుందండి. ఈలోపు స్టవ్ పైన ఒక మందపాటి కడాయిని పెట్టుకొని ఇందులోకి డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ వేసుకొని ఆయిల్ అనేది బాగా హీట్ అవ్వాలండి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని హీట్ చేసుకోండి. తర్వాత ఇప్పుడు ఇక్కడ 5 మినిట్స్ తర్వాత చూపిస్తున్నాను. ఇప్పుడు ఇవి డీప్ ఫ్రై కోసం రెడీ అయిపోయాయి. చూడండి, ఆయిల్లో ఇలా స్వీట్ కార్న్ వేయంగానే ఇలా పైకి తేలుతూ రావాలండి. ఇప్పుడు ఆయిల్లో మనము కొంచెంగా ఈ స్వీట్ కార్న్ గింజల్ని తీసుకుంటూ ఈ విధంగా చేతి వేళ్ళతో విడదీస్తూ వేసుకోవాలి. చూడండి, ఈ విధంగా 2 వైపులా కలుపుకుంటూ వీటన్నిటిని బాగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేలాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అవ్వడానికి ఒక 2-3 మినిట్స్ పడుతుందండి. మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోండి. చూడండి, ఇలా ఫ్రై అయిన తర్వాత వీటన్నిటిని ఇప్పుడు ఒక ప్లేట్లోకి తీసి పక్కన పెట్టుకుందాము. తర్వాత ఇప్పుడు సెకండ్ బ్యాచ్ వేసుకుందామండి. ఇలా సెకండ్ బ్యాచ్ని కూడా వేసుకోవాలి. మంటను మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకోండి. హై ఫ్లేమ్లో పెట్టుకుంటే ఈ లోపల ఉండే స్వీట్ కార్న్ గింజలు అనేవి పేలే ఛాన్స్ ఉంది. ఒకవేళ అలా పేలుతున్నట్లయితే మీరు ఒక మూతని అడ్డు పెట్టుకొనైనా సరే వీటిని ఫ్రై చేసుకోండి. చూడండి, ఇక్కడ సెకండ్ బ్యాచ్ కూడా రెడీ అయిపోయింది. నేను తీసుకున్న 1 కప్పు స్వీట్ కార్న్ గింజలకి నాకు 2 బ్యాచ్ల కింద వచ్చాయి. తర్వాత వీటిని కూడా ఇలా ప్లేట్లోకి తీసి పక్కన పెట్టుకున్నాం కదా. ఇప్పుడు వీటిని తాలింపు వేసుకుందాము.
అదే గిన్నెలోని ఆయిల్ అంతా వంపేసి ఒక టీ స్పూన్ దాకా ఉంచుకొని ఇలా సన్నగా కట్ చేసిన ఉల్లిపాయల్ని వేసుకొని వీటన్నిటిని బాగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఇక్కడ 4 కరివేపాకు ఆకుల్ని కూడా వేస్తున్నాను. ఇవన్నీ బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇక్కడ ఒక చిన్న సైజు పచ్చిమిరపకాయల్ని ఇలా చిన్న ముక్కల్లాగా కట్ చేసి వేస్తున్నాను. ఇవన్నీ ఫ్రై అయిన తర్వాత ఒక పావు టీ స్పూన్ ధనియా పౌడర్ వేస్తున్నానండి. తర్వాత మనం ముందుగానే ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న ఈ స్వీట్ కార్న్ గింజలన్నిటిని వేసి ఇదంతా బాగా కలిసేలాగా ఒక 1 మినిట్ బాగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇక ఇంతేనండి, ఎంతో టేస్టీగా ఉండి క్రిస్పీ కార్న్ రెడీ అయిపోయాయి. టేస్ట్ అనేది చాలా బాగుందండి, రెస్టారెంట్కు మించి చాలా బాగుంది. ఇంట్లోనే ఈ విధంగా సింపుల్ అండ్ టేస్ట్గా చేసుకోవచ్చు. పిల్లలు స్కూల్ నుంచి ఇంటికి వచ్చిన తర్వాత చేసి పెడితే వాళ్ళు చాలా ఇష్టంగా తింటారు. మీకు కనుక ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.